తూరుపై విడిపోని బంధమై మేలు కొలిపింది ఆ స్వరం నేను నడిచే ప్రతి అడుగులోన తాను కలిసుంటానంది నీడై కాలమంతా నా చుట్టూ కంచై కాచుకుంటానంటోంది తోడై తనను విడి ఊపిరింక ఉండలేదుగా నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో ఇంత చేదు తీయగనే పంచుతుంది ఎవరో సరదాగా ఏడిపిస్తూనే నాలో నేనే ఏడ్చాను తప్ప ఏనాడు బజార్ దానిలా బిహేవ్ చేయలేదు. మొన్న కూడా మీరు ఇదే మాట నోరుజారారు. నాకు కావాల్సింది మీ భార్యగా మీ ఇంట్లో స్థానం అండి. అంతకు మించి ప్రస్తుతానికి నాకు ఎలాంటి కోరికలు లేవు, ఆశలు లేవు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఆ పాలు తాగేసి మీ అంతటి మీరు నా దగ్గరకు వచ్చినా నేను భయంతో అరిచాను తప్ప అవకాశం దొరికింది కదా అని లొంగిపోలేదు. ఈ ఒక్క విషయమైనా నమ్మండి. నా మీద మీరు అంత నీచమైన నిందలేస్తే ఇక భరించే శక్తి నాకు లేదండి. ప్లీజ్ ఏంటి బ్రో వింతగా ఉందే? ఒక పక్క డైవర్స్ అడుగుతూనే ఇలా వదినగా నీ పక్కకి లాక్కొచ్చావేంటి? పోనీలే, ఇది నా మంచిగా జరిగింది అనుకుంటాను. అసలే మీకు విడాకులు ఇప్పిస్తున్నానని వదిన గారికి నా మీద చాలా మంటగా ఉంది. మీరు మారిపోయి విడాకులు క్యాన్సిల్ అయిపోతే హ్యాపీగా అందరం కలిసిపోయి ఒకే కుటుంబంలో ఉండొచ్చు. సరేనా? చిచి, ఏమనుకుంటున్నావు నా గురించి? పార్దు ఈజ్ ఆల్వేస్ పార్దు. అటు సూర్యుడు ఇటు పొడిచినా, నన్ను జడ్జి గారు కత్తితో పొడిచినా నేను మాత్రం విడాకులు కావాలనే కోరుకుంటాను. మరైతే ఈ చిలి పనులేంటి బ్రో? నేను దాని గదిలోకి లాగింది అందుకు కాదు. మరి రాత్రి ఇంటికి ముసుకేసుకొచ్చింది వరుదిని అనుకుని పక్కకి అడిగానంతే. చంపేసావు పో. రాత్రి ముసుగేసుకొచ్చింది మీ ఆవిడ కాదు, నాకు కాబోయే ఆవిడ. ఏంటి, కావ్యనా? అవును, కావ్య వచ్చింది. కర్మ కర్మ, ఏం పనులేవి తాళి కట్టకుండా? అయ్యా, తను వచ్చింది కూడా అందుకు కాదు. బాబు నీకు దన్నం, నాకేం కథలు చెప్పుకో. చూడలేక వినలేక చస్తున్నాను. అది కాదు బ్రో. బ్రో అయ్యా, ఇంకెందుకు ఆలస్యం? అబ్బాయికి మంగళ స్నానాలు ప్రారంభించండి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నా బ్రో పెళ్ళయ్యేంత వరకు మీ ఇద్దరే తల్లిదండ్రులు, అన్ని దగ్గరుండి కానివ్వండి. అలాగే పార్టీ. మెచ్చుకుంటున్నా ఊరంతా
వేదం నాదములా వెలుగు దీపములా హారం దారౌలా క్షీరం నీరౌలా బాబు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకో. ఏమండే సాయి గారు హాయ్, ఏం చేస్తున్నారండి అక్కడ? ఇటు రండి. చెప్పండి సార్. కాదండి, అక్కడ షామియాలు అవన్నీ ఉన్నాయి కదా, ఉన్నాయి సార్. అవన్నీ వేయించమని చెప్పాను కదా, వేస్తాం ఆ సార్. కుర్చీలన్నీ వేయించండి, త్వరగా సర్దించండి. అలాగండి. ఏమండి రంగారావు గారు, ఏంటే ఏంటండి మీరు ఆడవాళ్ళతో సోదేస్తున్నారు అక్కడ? ఏం లేదండి. కాదండి, అక్కడే పెళ్ళాళ్ళు వచ్చేస్తున్నారు, మీరేమో ఇక్కడ ఆడవాళ్ళతో సోది పెడితే ఎలా పనులు ఎలా అవుతాయి? చెప్పండి, ఏం అక్కడ చేయమంటారు? ఉన్న కుర్చీలన్నీ సర్దించమని చెప్పారు కదా, సర్దుతామండి. త్వరగా సర్దించండి. అలాగండి. వెళ్ళండి వెళ్ళండి, అక్కడ సాయి గారికి కూడా చెప్పండి కొంచెం. ఓకే ఓకే. ఇట్రా. ఆ, ఏంటి హడావుడి? ఆ, కాసేపట్లో పెళ్లి కూతురు వాళ్ళు వస్తున్నారు కదండి. వాళ్ళెందుకు ఇక్కడికి రావడం? ఆ, ఒక సైడ్ పెళ్లి కూతుర్ని, ఇంకో సైడ్ పెళ్లి కొడుకుని చేయడానికి. విడివిడిగా ఎందుకు? ఇద్దరికి ఒకే చోట చేయమని చెప్పు. ఆ, కుదిరితే అట్టగే చెప్తానండి. నువ్వు ఆడపిల్ల తరపా మగపిల్లాడి తరపా? నేను ఎప్పుడు ఆడపల్లి వారి తరపే బామ్మగారు. మరి విడిదింట్లో ఎందుకు తగలంటావు? ఆ, మీకు మర్యాదలు చేయడానికి బామ్మగారు. ఆహా, అయితే వెళ్ళి అర్జెంట్ గా ఓ కుర్చీ పట్టరా. ఏంటి అలా చూస్తున్నావు? పెద్దదాన్ని విడిదింటి నట్టింట్లో అరగంట నుంచి నిల్చునున్నాను. కొంచెం అయినా మంచి మర్యాద లేకుండా పోయిందే నీకు? బుద్ధి జ్ఞానం ఉందా? చెట్టంతా మనిషి నిలబడి ఉంటే చూస్తూ నిల్చుంటావా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అమ్మా అమ్మా అమ్మా, కూర్చుంటే మనకు మాట చెప్పొచ్చు కదా బామ్మగారు. వెళ్ళు వెళ్ళు. కూర్చోండి. అబ్బా, విసురుగా ఎవరు తెస్తాడు? నీ బాబా? వెళ్ళు. ఏంటి నాకిస్తున్నావు? ఎవడిస్తుంటాడు? నీ తాత? అది కూడా నేనే చెయ్యాలా? మరి కానీ గట్టిగా విసురు. ఏంటది? అమ్మా అమ్మా, ఆడపిల్లలు వచ్చారమ్మా, నేను స్వాగతం పలుకుతానమ్మా. ఏహే, ఆగు. వచ్చేది ఏమన్నా చంద్రబాబు నాయుడా, కేసీఆరా? నువ్వు వెళ్ళి స్వాగతం పలకడానికి. కుస్తీ ఏడుకోండిలే కదా, ఎవరొకరు వెళ్తారులే. సార్, ప్రసాద్ గారు, ఆడపిల్లలు వచ్చారు సార్, వెళ్ళి స్వాగతం పలకండి. రండి సార్. ఏంటా విసరడం? ఆడపిల్లి వారికి స్వాగతం. మగపెళ్లి వారికి నమస్కారం. నమస్కారం. చూసారా, 3 బియ్యాలు మీరే అందుకుంటున్నారు వదిన గారు. మా మీనాక్షి వరువులే కాదు, ఇప్పుడు కావ్యను కూడా మీ ఇంటికి ఇచ్చినట్టే లెక్క. అవునవును, నా మనవరాలకి ఇంకో కొడుకుంటే ఆ 4గో దాన్ని కూడా అంటగట్టేవాళ్ళు. కానీ కట్టి ఇవ్వక్కర్లేదు కదా. పెళ్లికెళ్తూ ఇలా పిల్లిని చక్కెర పెట్టుకు వెళ్ళకూడదని నీలాంటిదని చూసి ఈ సామెత కనిపెట్టుంటారే. అయినా నువ్వెదురొస్తావేంటే ముత్తైదువులాగా? అట్లా ఉండరా అమ్మమ్మ, నువ్వు లోపలికెళ్ళు. నేనెందుకు వెళ్తాను? ఇది నా విడిదిల్లు, నా మనడు విక్రమ్ పెళ్లి. రండి వెళ్దాం. పదండి. కావ్య, రండి రండి. అమ్మా వరూదిని, ఇందాకటి నుంచి వీడితో వాగి వాగి గొంతెండిపోతుంది. వెళ్ళి కాస్త కూల్ డ్రింక్ తెచ్చిపెట్టమ్మా. ఎందుకంటే నేనున్నా కదా, నేను వెళ్ళి తెచ్చి పెడతాను కదా. నువ్వు విసురు, తెస్తుంది. సరే, తీసుకొస్తాను జేజవ్వ.
దొంగ అనుకుని తక్కువ కొట్టాను. ఇది అనుకుని ఉంటే పచ్చడి పచ్చడి చేద్దును. ఈవిడే నాకు ముందే తెలుసు, అందుకే పిలిచి మరీ పిలిచాను. ఎంత పని చేసావయ్యా? క్షమించండి సార్, తప్పైపోయింది. నీ మొహం, నీకు ముందే తెలుసుంటే అప్పుడే నా చెవిలో వదాల్సింది. పెళ్లి పూర్తయ్యేదాకనో కావ్య కాపురానికి వెళ్ళేదాకనో కోమలో ఉండేలాగా కుమ్మేసావని మంచి ఛాన్స్ మిస్ చేసావు. ఏంటి నన్ను పక్కనే పెట్టుకుని మీ ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు? అదేం లేదే, మా ఇద్దరి డ్రెస్ కన్నా నీ చీర సూపర్ గా ఉంది. ఇప్పుడే సాక్షి చెప్తున్నా. అవునా? అవును, పెళ్లి కూతురు డ్రెస్ కన్నా మీ డ్రెస్సే సూపర్ గా ఉంది. అవునవును, ఈ చీర నేను ఏవి రావు బ్రదర్స్ లో కొన్నాను. ఓయ్, నువ్వెక్కడికి? విసురు గట్టిగా. ఏంటి కూల్ డ్రింక్ చల్లగా తెచ్చిందేంటి? కూల్ డ్రింక్ అంటేనే శీతల పానీయం కదండి. అయితే మాత్రం ఇంత చల్లగానా? ఇటు ఇవ్వండి. దేనికి? స్టవ్ మీద మరిగించి తీసుకొస్తాను. మరిగించడానికి ఇది ఏమన్నా మిరియాల కషాయమా? వద్దులే, ఎలాగోలా మింగి చేస్తాను. నువ్వు వెళ్ళు, నువ్వు విసురు. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ? ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. కొమ్మ కదల గుండ కొయ్యండి పూలు, కోసిరవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. అమ్మా, అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేశాం, ఆశీర్వదించడానికి రండి. వస్తున్నా, పదండి. త్వరగా రండి అమ్మా. పదవయ్యా. నువ్వెక్కడికి? విసురుతూ ఇక్కడే నిలబడు. మీరు లేనప్పుడు విసరడం ఎందుకండి? నువ్వు విసరడం ఆపితే కుర్చీ వేడెక్కుతుంది. మగ పెళ్లి వాళ్ళ దగ్గర మాట రాకుండా చూసుకోమంటే అక్కడ గడ్డపోటు తప్ప ఎవరు ఉండరులే అని ఒప్పుకున్నాను. ఈ మందంతా ఇక్కడే దిగబడుతుందని నాకేం తెలుసు? కర్మ కర్మ. అందులో ఈ ముసల్ది పాడి మీద పడుకున్న ఫ్యాన్ పెట్టమనే రకం. ఏమో మా పెళ్లి కూతురా, పెళ్ళనేసరికి బాగా రంగు తేలేవే. మేకప్ గాని బాగా దట్టించావా ఏంటి? ఏనుగులా ఉండేవాళ్ళకో పీనుగులా ఉండేవాళ్ళకో మేకప్లు కావాలి కానీ నాకెందుకండి? మాటలే కాదు, చేతలు కూడా బాగానే నేర్చావే. పెళ్లి కాకముందే పెళ్లి కొడుకు గదిలోకి దుప్పుడు ముసుగేసుకుని మరీ దూరిపోయావన్న సంగతి నాకు తెలియదనుకుంటున్నావా? నా కళ్ళు ముందు పుట్టాకే ఎక్స్రేలు కనిపెట్టారే. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? పెళ్లి రేపు, శోభనం నిన్ను అన్న సంగతి ఇప్పుడే ఇక్కడే అందరికీ చెప్పడానికి నేను వచ్చానే. అర్థమైంది అనుకుంటాను. వద్దు
వద్దు జేజవ్వ గారు, అస్సలు అలా చేయొద్దు. గుండులో మీరు అస్సలు బాగుండరు. గుండేంటి? నా పెళ్లి సవ్యంగా జరిగితే శ్రీశైలం మల్లన్నకి తలనీలాలు అర్పించి గుండుకి గంధం రాసుకుంటానని ఎందుకు మొక్కుకున్నారు జేజవ్వ గారు? ఏంటి? నేను విన్నది నిజమేనా కావ్య? అవునక్క, నా కోసం జేజవ్వ గారు గుండు కొట్టించుకుని సున్నం బొట్టులు చిచి అదే గంధం బొట్టులు పెట్టుకుంటానని మొక్కుకున్నారంట, తెలుసా? ఏమిటేమిటి? జేజవ్వ గుండు కొట్టించుకుని సున్నం బొట్లు చిచి గంధం బొట్లు పెట్టించుకుంటానని మొక్కుకున్నారా? ఆహా, ఎంత గొప్ప దృశ్యం చూడబోతున్నాం కావ్య. ఎందుకైనా మంచిది గుండుతో మీరు అస్సలు వీధుల్లో తిరక్కండి జేజవ్వ. ఎంత కొవ్వే నీకు? పిట్టలకు బట్టలు కట్టినట్టుండే మీకు ఇంత కొవ్వా?